హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న పేపర్ ప్రెజెంటేషన్ వీడియోతో మీ ముందరకు వచ్చాను. ఆల్రెడీ మ్యాథమెటిక్స్కి పేపర్ ప్రెజెంటేషన్ వీడియో నేను మీకు ప్రొవైడ్ చేశాను. ఎలాగ ఆన్సర్ రైటింగ్ ఉండాలి, మ్యాథ్స్ వరకు పర్టికులర్గా. ఇవాళ నేను సోషల్ స్టడీస్ కూడా మీకు చెప్పబోతున్నా, పర్టికులర్లీ సోషల్ స్టడీస్. అదేంటన్నా పేపర్ ప్రెజెంటేషన్ ఆన్సర్ రైటింగ్ అంటే బుక్లెట్ ఒకటే కదా ఇస్తా ఉంటారు, సబ్జెక్ట్ మారితే ఆన్సర్ రైటింగ్ ప్యాటర్న్ మారిపోద్దా అంటే అబ్సల్యూట్లీ 100% పేపర్ ప్యాటర్న్ మారిపోతుంది. ఎందుకు, ఏంటి ఇక్కడ అంటే మ్యాథమెటిక్స్ అనేది న్యూమెరికల్స్ బేస్డ్, సొల్యూషన్ బేస్డ్. మీకు సొల్యూషన్ కరెక్ట్ అయితే స్టెప్స్ మీద మార్కులు ఇచ్చుకొని సొల్యూషన్కి మేజర్ మార్క్స్ ఇస్తారు. థియరిటికల్ తీసుకుంటే సోషల్ అనేది కంప్లీట్లీ థియరీ ఓరియంటెడ్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటుంది, హెవీగా ఉంటుంది ఒక్కొక్క ఆన్సర్, దాన్ని మొత్తం చదవడానికి వీలు ఉండదు. కాబట్టి కళ్ళకద్దినట్టు నువ్వు చూపియాలి. అదే ఫిజిక్స్ కెమిస్ట్రీ తీసుకుంటే న్యూమరికల్స్ ప్లస్ థియరీ కంబైన్డ్ డిఫరెన్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, డిఫరెన్స్ అడగడం, డిస్టింగ్విష్ బిట్వీన్ ఇలాంటివి అడుగుతూ ఉంటారు. సో ఈచ్ సబ్జెక్ట్కి ఆన్సర్ రైటింగ్ అనేది, పేపర్ ప్రెజెంటేషన్ అనేది మారుతూ ఉంటుంది. ఇది అబ్జర్వ్ చేస్తేనే మీరు 100% ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో మార్క్స్ని అయితే గెయిన్ చేసుకోగలుగుతారు. సరే, ముఖ్యంగా మనకు పేపర్ ప్రెజెంటేషన్ ఎందుకు ఇంపార్టెంట్? నేను ఆ సబ్జెక్ట్లో తోపు, నాకు మొత్తం ఏ క్వశ్చన్ అడిగినా నేను చెప్పగలుగుతాను, ఎటువంటి మ్యాప్ పాయింటింగ్ అయినా నేను పెట్టగలుగుతాను. ఎందుకంటే సోషల్ స్టడీస్లో ఉండేది మ్యాప్ పాయింటింగ్, లేదంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ థియరీ బేస్డ్. వీటిని నేను ఎలాగైనా చేయగలుగుతాను, నాకేం భయంలో, నాకు 100కు 100 రావాల్సిందే నువ్వు అనుకుంటావు. కానీ తీరా చూస్తే ఒక్క మార్కైనా తగ్గినట్టే అవుట్ ఆఫ్కి కొంతమందికి నెంబర్ ఆఫ్ మార్క్స్ని లూజ్ అయిపోతారు. ఏంటి ఇక్కడ అంటే గైస్, ఒక మేస్త్రి ఉంటాడు, అంటే లైక్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసే మేస్త్రి, కన్స్ట్రక్టర్, బిల్డర్. అతను ఒక ఇంటిని నిర్మిస్తాడు. బ్రతకాలంటే 4 గోడలు పైన ఒక స్లాబ్ ఉంటే సరిపోతుంది. కానీ ఈ రోజుల్లో 4 గోడలతో క్లోజ్ అయి ఉన్న ఒక ఇంట్లో పైన స్లాబ్ వేసేసి నీట్గా ఉండగలిగితే ఉంటున్నారా? ఒక్కొక్కరి ఇల్లు ఇంద్రభవనం వలె ఉంటుంది. లైక్ డిజైన్గా మోడల్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి మ్యాటరు? మేస్త్రీనే, ఆ ఇల్లు కట్టింది మేస్త్రీనే, సూపర్గా ఇంద్రభవనం లాగుండే ఇల్లు కట్టింది మేస్త్రీనే. కానీ లుక్ ఎక్కడ బాగుంది, స్కిల్ ఎక్కడ బాగుంది, దానికే కదా ఆ ఇంటిని అందరం ప్రిఫర్ చేస్తున్నాం. ఇంకొకటి, నార్మల్గా ఇల్లు కట్టే మేస్త్రికి అంత అద్భుతంగా ఇంటీరియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టే మేస్త్రికి తేడా ఉంటుందా? ఖచ్చితంగా వాళ్ళు తీసుకునే అమౌంట్లో కూడా చాలా తేడా ఉంటుందా? ఎందుకు? ఇక్కడ అతను చేసే డిజైన్కి మార్కులు ఇస్తున్నాం, అతనుకున్న స్కిల్కి మార్కులు ఇస్తున్నాం. అలానే ఎవాల్యుయేటర్ నీ పేపర్ని తీసుకున్నప్పుడు నీలానే వందలాది స్టూడెంట్స్ పేపర్లు కరెక్షన్ చేస్తూ ఉంటే, అందరి పేపర్లు ఒకేలాగుంటే నీకు మాత్రం ఫుల్ మార్క్స్ ఎందుకు ఇవ్వాలి? సో నీలో సంథింగ్ స్పెషల్గా నీ పేపర్లో అతనికి కనపడాలి. లైక్ ప్రెజెంటేషన్. ఎలాగైతే ఇంటిని అద్భుతంగా కట్టామో అలానే పేపర్ని కూడా అద్భుతంగా నువ్వు మాడిఫై చేసి అతనికి ఇవ్వాలన్నమాట. నీకు ప్రతి ఒక్కరికి ఇచ్చేది 32 పేజెస్, 36 పేజెస్ బుక్లెటే. కానీ ఆ బుక్లెట్ని ముచ్చటగా అందంగా తయారు చేసిన వాళ్ళకే అవుట్ ఆఫ్ మార్క్స్ అయితే వస్తుందన్నమాట. అది ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి. ఇప్పుడు మీ అందరికీ జనరల్గా అర్థమయ్యే ఉంటుంది పేపర్ ప్రెజెంటేషన్ ఎంత ఇంపార్టెంటో. ఇంకోటి, ఇప్పుడు పేపర్ ప్రెజెంటేషన్లోకి ఎంటర్ అయినాక సోషల్ వరకు తీసుకుంటే జనరల్గా మీకు థియరీ క్వశ్చన్స్ ఉంటాయి, లేదా 1 మార్క్ క్వశ్చన్స్లో డెఫినేషన్స్ బేస్డ్ ఉంటాయి. ఇంకా 2 మార్క్స్ ఉండుకొని ఏదన్నా ఒక డెఫినేషన్ ఇచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఏదైనా 2-3 ఎగ్జాంపుల్స్. సో 1 మార్క్ 2 మార్క్ అనేది ఒక సిమిలర్ కేటగిరీకి చెందినవి. 4 మార్క్స్ 8 మార్క్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే, లేదంటే 4 మార్క్స్ 6 మార్క్స్ తెలంగాణ వాళ్ళకైతే. ఇవంతా ఏంటంటే కొద్దిగా థియరీ బేస్డ్. నువ్వు నెంబర్ ఆఫ్ లైన్స్ 4 మార్క్స్ క్వశ్చన్కి మినిమం 6 to 7 లైన్స్ రాయాలి. 8 మార్క్స్ క్వశ్చన్కి మినిమం 10 to 12 లైన్స్ రాయాలి. ఇప్పుడు రాయడం ఎవడన్నా రాసేస్తాడు, లెక్కించుకుంటే పారాగ్రాఫ్ లెక్కన రాసేస్తే 10 లైన్లు రాస్తారు. కానీ అదే 10 లైన్లని పాయింట్ మేనర్లో రాసిన వాడికి అవుట్ ఆఫ్ మార్క్స్ వచ్చేదానికి 99% ఛాన్సెస్ ఉంది. ఈ పారాగ్రాఫ్ రాసిన వాడికి అవుట్ ఆఫ్ వచ్చేదానికి 50 to 60% మాత్రమే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఎవాల్యుయేటర్ అనే అతను ఎగ్జామ్ హాల్లో నీ పేపర్స్ అన్ని తీసుకొచ్చినాక, లైక్ ఒక సెంటర్కి ఒక 10 మంది ఎవాల్యుయేటర్లు ఉన్నారనుకో, వందలాది మంది స్టూడెంట్స్ ఒక రోజులో వాళ్ళు ఫినిష్ చేయాలనుకుంటే ఎగ్జామ్ అయిన తర్వాత వాళ్ళు చాలా స్పీడ్గా కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. నువ్వు పారాగ్రాఫ్గా రాస్తే ప్రతి క్వశ్చన్ పారాగ్రాఫ్లో ఉంటే 31 క్వశ్చన్లు, 31 క్వశ్చన్స్ని అతను చదవగలుగుతాడా? లేదా 10 క్వశ్చన్స్ తీసుకున్న 10 పారాగ్రాఫ్స్, ఈచ్ క్వశ్చన్ 10 లైన్స్ అనుకుంటే 10 10 100 లైన్స్ అతను చదవగలుగుతాడు. అతని దగ్గర అంత టైం ఉంటుందా? కాబట్టి ఆడొకలేను, ఈడొకలేను, ఆడొకలేను చదివేస్తాడు. ఏమో మనం మొత్తం చదవలో కదా, మొత్తం రైట్ కాదేమో అనే అపోహలో నీకు 1 మార్క్ తీసేస్తాడు. ఎందుకులే ఫుల్ మార్క్స్ ఇవ్వడం అని. అదే నువ్వు పాయింట్ మేనర్లో రాస్తే అతనికి కూడా ఒక రెస్పాన్సిబుల్ ఫీలింగ్ వస్తుంది. ఇతను క్యాలిక్యులేటివ్గా పాయింట్ మేనర్లో రాస్తాడంటే ఈచ్ పాయింట్లో పాయింట్ని ఏదైతే ఇంపార్టెంట్ కీవర్డ్ ఉంటుందో దాన్ని అండర్లైన్ చేశాడు. మన దగ్గర ఉన్న కీ షీట్లు దాంతో టాలీ చేసుకుందాం, తక్కువని అయిపోతుంది అనేసి ఇతని దగ్గర స్పెండ్ చేసే టైంలోకి
పాయింట్ మేనర్ రాసినోడికి 50% ఆఫ్ ద టైం తగ్గిపోవడంతో అతనికి ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది, పాజిటివ్ వైబ్ వస్తుంది, రాసినంత వరకు పర్ఫెక్ట్ గా రాశాడని చెప్పి అవుట్ ఆఫ్ మార్క్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. కాబట్టి మీరు ఇప్పుడు ఇక్కడ దీన్ని గమనించినట్టయితే మీరు సోషల్లో పేపర్ ప్రెజెంటేషన్ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేను చెప్తాను, కొద్దిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినిషన్స్ తీసుకుంటే 1 మార్క్ లో 2 మార్క్ లో డెఫినిషన్స్ వస్తాయి. నేను డెఫినిషన్ ని ఓన్ గా రాసేస్తా, డెమోక్రసీ అంటే ఏందో నేను ఓన్ గా రాస్తా, ఫెడరలిజం అంటే ఏందో నేను ఓన్ గా రాస్తా అంటే అవ్వదు. క్లైమేట్ అంటే ఏందో నేను ఓన్ గా రాస్తా అంటే అవ్వదు. దాన్ని పర్టికులర్ డెఫినిషన్ టెక్స్ట్ బుక్ లో నీకు ఇచ్చుంటారు, నేను ప్రొవైడ్ చేసిన నోట్స్ లో కూడా మీకు ఉంటాయి. కాబట్టి ఆ డెఫినిషన్ ని నువ్వు ఓన్ గా కాకుండా టెక్స్ట్ బుక్ లో ఎలాగైతే ఉందో అలానే నేర్చుకో. అలానే బట్టి కొట్టమని చెప్పట్లేదే. నీకు క్లైమేట్ అంటే ఏందో టాపిక్ అర్థమైంది. వాట్ ఈస్ క్లైమేట్? ద లాంగ్ టర్మ్ ఫెనోమెనా ఆఫ్ అట్మాస్ఫియరిక్ చేంజెస్ రికార్డెడ్ ఇన్ ఎ పర్టికులర్ ప్లేస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 30 years ఆర్ మోర్. ఇప్పుడు నేను ఓన్ గా చెప్పాను, కానీ బుక్ లో ఉండే డెఫినేషన్ చెప్పాను, ఎగ్జాక్ట్ గా టాలీ చేసుకోండి. అలాగా ప్రతి డెఫినేషన్ ని నువ్వు మరీ డీప్ ఓన్ గా రాసి ఇంగ్లీష్ గ్రామాటికల్ మిస్టేక్స్ వల్ల ఆ మార్క్ లూజ్ అవ్వడం కంటే, ఎందుకంటే 1 మార్కు 2 మార్క్ అనేది చాలా క్రిస్ప్గా ఉండాలి. అక్కడ నువ్వు ల్యాగ్ చేసి సోది చేసినావు అంటే నీకు మార్కులు హాఫ్ ఇచ్చేద్దాంలే అని ఎవరు అనుకోరు. నీకు 1 మార్క్ అన్నా పడుతుంది, లేదా పూర్తిగా 0 అవుతుంది, కానీ హాఫ్ మార్క్ వచ్చేది చాలా రేర్ కేసెస్. కాబట్టి నువ్వు అక్కడ ఛాన్స్ తీసుకోకూడదు. కాబట్టి డెఫినిషన్స్ ని ఓన్ గా కాకుండా నేర్చుకొని రాయి. ఆ తర్వాత 4 మార్క్స్ 6 మార్క్స్ 8 మార్క్స్ 4 మార్క్స్ తీసుకున్నట్టయితే 4 మార్క్స్ నువ్వు 6 to 8 లైన్స్ రాయి. దానికి ప్యాటర్న్ ఒకటే, 4 మార్క్స్ కానీ 6 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ నీకు వీలైనంత వరకు ఈ ప్యాటర్న్ ని ఫాలో అవ్వడానికి ట్రై చేయి. ఇంట్రడక్షన్ 2 లైన్స్ ఉండాలి, బాడీ 4 to 6 లైన్స్ ఉండాలి, కన్క్లూజన్ 2 లైన్స్ ఉండాలి. అంటే ఇప్పుడు నన్ను ఇంట్రడక్షన్ అని హెడ్డింగ్ పెట్టమంటావా, బాడీ అని హెడ్డింగ్ పెట్టమంటావా, కన్క్లూజన్ అని హెడ్డింగ్ పెట్టమంటావా అంటే ఈ పేరు మీరు రాయాల్సిన పని లేదు. ఇప్పుడు ఇంట్రడక్షన్ అని నువ్వు హెడ్డింగ్ పెట్టాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరేదో క్వశ్చన్ తీసుకొని వాట్ ఈస్ పవర్ షేరింగ్, ఎక్స్ప్లెయిన్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ అన్నాడు అనుకో. ఈ క్వశ్చన్ దేని మీద ముఖ్యంగా ఉంది? పవర్ షేరింగ్ అంటే ఏంటి. తర్వాత అడిగిన క్వశ్చన్ ఏంటి, ఎన్ని ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ ఉంది అని. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే పవర్ షేరింగ్, వాట్ ఈస్ పవర్ షేరింగ్ అనేది నీకు మేజర్ క్వశ్చన్ మార్క్. కాబట్టి దాన్ని ఇంట్రడక్షన్ లో రాయి. పవర్ షేరింగ్ డెఫినేషన్ ని 2-3 లైన్స్ లో రాయి. 2 అంటే 2A అని నేను అనట్లా, దాన్ని కూడా ఒక 4-5 లైన్ల పారాగ్రాఫ్ లాగా కాకుండా 2 to 3 లైన్స్ లో నీట్ గా బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేయి. పవర్ షేరింగ్ యొక్క అబ్సల్యూట్ డెఫినేషన్ రాయి, నాట్ ఓన్ డెఫినేషన్. తర్వాత ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ అన్నాడు కదా, బాడీలో నువ్వు బాడీ అని హెడ్డింగ్ పెట్టక్కర్లా. ఒక 1 లైన్, ఒకే ఒక్క లైన్ స్పేస్ ఇచ్చి కింద దేర్ ఆర్ 4 forms ఆఫ్ పవర్ షేరింగ్ అని పెట్టి వర్టికల్ పవర్ షేరింగ్, హారిజాంటల్ పవర్ షేరింగ్, కమ్యూనిటీ పవర్ షేరింగ్, నెక్స్ట్ ఎందుకొని వర్టికల్ పవర్ షేరింగ్, హారిజాంటల్ పవర్ షేరింగ్, కమ్యూనిటీ పవర్ షేరింగ్ అండ్ పొలిటికల్ పవర్ షేరింగ్, ఈ 4 రాసి నెక్స్ట్ ఈచ్ వన్ మళ్ళీ సబ్ హెడ్డింగ్ పెట్టి వర్టికల్ పవర్ షేరింగ్ దానికి ఒక 2 లైన్స్, హారిజాంటల్ పవర్ షేరింగ్ దానికి ఒక 2 లైన్స్, పొలిటికల్ పవర్ షేరింగ్ దానికి ఒక 2 లైన్స్, కమ్యూనిటీ పవర్ షేరింగ్ దానికి ఒక 2 లైన్స్, మొత్తం 4 to 6 లైన్స్ ఏంది 8 లైన్స్ కూడా అవుతుంది. ఎనఫ్ ఇన్ఫర్మేషన్. నీకు ఇంట్రడక్షన్ బాడీకే ఫుల్ మార్క్స్ వస్తుంది. కానీ కన్క్లూజన్ అని హెడ్డింగ్ పెట్టకు, మళ్ళీ 1 లైన్ స్పేస్ ఇచ్చి కన్క్లూజన్ లో పవర్ షేరింగ్ ఈజ్ వెరీ నెసెసరీ ఫర్ ద డెమోక్రటిక్ సొసైటీ. ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఎ డెమోక్రసీ, there must be power sharing to be there. Without power sharing, the government or the country do not call it as a democratic country, because it is under the single form of government, like the whole power concentrated in the single hand, which leads to monarchy అన్నట్టు రాస్తే. అంటే అన్న కన్క్లూజన్ ఎలా మేము ప్రాక్టీస్ చేయాలి అంటే, నీకు ఇచ్చుండే క్వశ్చన్ లోనే ఆన్సర్ మెటీరియల్లో చివరి లైన్ నువ్వు చదివినట్టయితే కన్క్లూజన్ లానే ఉంటది. దాన్ని నువ్వు 1 లైన్ స్పేస్ ఇచ్చి దాన్ని నీట్ గా రాస్తే అదే కన్క్లూజన్. చూసేవాడికి ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు మీకు విజువల్ గా చూపిస్తాను, ఒక్క సెకండ్. నెక్స్ట్ మ్యాప్ పాయింటింగ్. ప్లాట్ అవుట్ సైడ్ ద బార్డర్. ఇండియా మ్యాప్ ఇస్తే ఆ మ్యాప్ బార్డర్ కి అవుట్ సైడే నువ్వు పేరు రాయడానికి ట్రై చేయి. ఎక్కడైతే పాయింట్ పెట్టాలో అక్కడ పాయింట్ పెట్టు. దాన్ని రౌండ్ అప్ చేసి ఒక స్ట్రైట్ లైన్, మళ్ళీ కరువు లైన్లు కాదు, ఒక స్ట్రైట్ లైన్ గీసి హారిజంటల్ స్ట్రైట్ లైన్ పక్కన నువ్వు రాయాలన్నమాట టెక్స్ట్. ఓకేనా? సో ఇది చాలా మంది ఏం చేస్తారంటే మ్యాప్ లోపల పెడతారు, అది కన్ఫ్యూజన్ కి దారి తీస్తుంది. నీకు వెరీ ఫ్యూ పాయింట్, ఓన్లీ 4 points యూ కెన్ డూ ఇట్. బట్ 8 points 6 points ఉంటే కష్టం. అండ్ ఇంకోటి బయటికి రాయడం వల్ల ఒక ప్రొఫెషనలిజం అనే లుక్ వస్తుంది అనమాట. నెక్స్ట్ తీసుకుంటే క్వశ్చన్స్ ఆర్డర్ అనేది ఎయిదర్ సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4, లేదా సెక్షన్ 4, సెక్షన్ 3, సెక్షన్ 2, సెక్షన్ 1. అలానే సెక్షన్ 1 తీసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అలా ఉండాలి. కానీ 1 తర్వాత 3 తర్వాత 12 మళ్ళీ 2
మళ్ళీ 7, మళ్ళీ 6, మళ్ళీ 4 ఇలా కన్ఫ్యూజన్ వద్దు. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యేది కాకుండా ఎవాల్యుయేటర్ని కన్ఫ్యూజ్ చేసి, ఎందుకంటే అతను ఇప్పుడు ఎత్తుక్కోవాలి, నువ్వు ఏ క్వశ్చన్ నెంబర్ పెట్టినా క్వశ్చన్ నెంబర్ ఓకే 7 ఉందా, అట్లా పదే అతను వెతుక్కోవడం వల్ల అతనికి వన్స్ ఇరిటేషన్ వచ్చిందా నీ పేపర్ మీద ఇంపాక్ట్ పడితే, నా బాధ ఏంటంటే 10 మార్కులు తీస్తాడని కాదు, ఒకే ఒక్క మార్కు నీ బుక్లెట్ మొత్తంలో ఒక్క మార్కు నువ్వు దొరికినా, ఆ 1 మార్క్ తీసినా నీకు అవుట్ ఆఫ్ నువ్వు కోల్పోతావని నా బాధ. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు తీసుకోండి, ఇది జనరల్ ఆన్సర్ షీట్, ఇది ఇప్పుడు నేను చెప్పిన బాడీ కన్క్లూజన్. అలాగా ఇప్పుడు జనరల్ ఆన్సర్ షీట్ లో పారాగ్రాఫ్లో లైన్లు వరుసగా లైన్లు రాయిస్తే ప్రతి లైను ఇలా చదవాలంటే ఎంత టైం పడుతుంది? ఇదే ఆన్సర్ని ఇంట్రడక్షన్ 2 లైన్స్, 1 లైన్ స్పేస్ ఇచ్చాను, ఒక హెడ్డింగ్ పెట్టాను బాడీకి, మళ్ళీ దాంట్లో సబ్ పాయింట్ మేనర్లో రాశాను, మళ్ళీ 1 లైన్ స్పేస్ ఇచ్చాను, కన్క్లూజన్ రాశాను. ఈ క్వశ్చన్ నుంచి ఇంకో క్వశ్చన్కి వెళ్తున్నప్పుడు ఒక లైన్ కొట్టాను, తర్వాత మళ్ళీ ఇంట్రడక్షన్ 2 లైన్స్, బాడీ పాయింట్ మేనర్లో రాశాను, మళ్ళీ కన్క్లూజన్ ఒక 2 లైన్స్. ఇక్కడ ఒకటే పేజ్లో 3 క్వశ్చన్స్ సరిపోతే అదే పేజ్లో 2 క్వశ్చన్స్ సరిపోయింది. సో బుక్లెట్ నిండుతాంది, బాగా బుక్లెట్ నిండుతాంది, పేజీలు మిగిలిపోకుండా. ఇంకోటి చాలా క్లియర్గా, డీటెయిల్డ్గా, డీసెంట్గా, డిసిప్లైన్డ్గా ఉందా లేదా? ఈ రెండిట్లో మీరే చెప్పండి. కాబట్టి సోషల్ వరకు మీరు దీన్ని అలవాటు చేసుకోకుండా దీన్ని అలవాటు చేసుకున్నట్టయితే మీరు రాసే ఆన్సర్నే క్రమబద్ధంగా ఇంకొక చిన్న వేరే స్టైల్ మార్చినావంటే నీకు మార్క్స్ అనేది, ఇప్పుడు దీనికి 8 మార్క్స్ అంటే ఆల్మోస్ట్ 8 మార్క్స్ వచ్చేస్తాయి. సేమ్ ఆన్సర్ ఇక్కడ చూడండి, చూడడానికి చిన్నదిలా ఉంది, ఒకవేళ 6 రావచ్చు లేదా 7 రావచ్చు. కాబట్టి మీరు చూసుకోండి, నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, బాడీ ఇంట్రొడక్షన్, బాడీ కన్క్లూజన్, ఇది మీరు మెయిన్ పెట్టుకోండి సోషల్ వరకు. FA1 ఎగ్జామ్స్ నేను అందుకే ఇక్కడ 100 out of 100 అని కూడా రాయలా, 35 out of 35 ఎందుకన్నానంటే, నువ్వు ఇప్పుడు ప్రెసెంట్ నీ FA1 ఎగ్జామ్స్కి దీనికి ట్రై చేసి చూడు, నీకు రాలేదా మార్కులు, తర్వాత ఇంకెప్పుడు నేను చెప్పిన ఆన్సర్ రైటింగ్ని నువ్వు ఫాలో అవ్వకు. నెక్స్ట్ ఏంటంటే మ్యాప్ పాయింటింగ్. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు రివర్ని గీసినప్పుడు ఇలా రివర్ని గీసి ఇక్కడే దాని మీదే నేమ్ రాసేయడము, ఢిల్లీని లొకేట్ చేయమన్నప్పుడు ఢిల్లీ దగ్గరే పాయింట్ పెట్టి అక్కడే లొకేట్ చేసేయడము, ఏపీ అని పెడితే అక్కడే లొకేట్ చేసేయడము. దీనికంటే ఇప్పుడు ఢిల్లీ డాట్ పెట్టాను ఎక్కడుందో, దాన్ని రౌండప్ చేశాను, రౌండప్ చేసి లైన్ ఒక హారిజంటల్ లైన్ డ్రా చేసి ఢిల్లీ అని రాశాను. నర్మదా రివర్ని డ్రా చేసిన తర్వాత అక్కడి నుంచి ఒక లైన్ అనేది ఎక్స్టెండ్ చేసి మ్యాప్ బయట నర్మదా అని రాశాను. గోవాని కూడా అంతే. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, దిస్ మ్యాప్ లుక్స్ ప్రొఫెషనల్, దిస్ మ్యాప్ లుక్స్ క్లమ్జీ. సో క్లమ్జీ మ్యాప్, అన్ప్రొఫెషనల్ మ్యాప్ ఏంటంటే నీకు మార్కులు కోల్పోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అదే ప్రొఫెషనల్ మ్యాప్, ప్రొఫెషనల్ అంటే నీకు మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో దీన్ని బట్టి నేను మీ అందరికీ చెప్పాలనుకునేది ఒకటే, సోషల్లో నువ్వు ఎక్కువగా గమనించేది ఏంది, మ్యాప్ పాయింటింగే కదా. సోషల్ ఎక్కువగా గమనించేది ఏంది, మ్యాప్ పాయింటింగ్. నెక్స్ట్ కొన్ని లెంతీ ఆన్సర్స్. ఇంకోటి పారాగ్రాఫ్లుగా రాస్తే మనకే హెవీ అనిపిస్తుంది గైస్. నువ్వు పాయింట్ మేనర్లో రాసావనుకో లెక్కేసుకుంటే 8 పాయింట్స్ ఉంది సెట్. అదే పారాగ్రాఫ్ అంటే 10 లైన్లు రాయాలి, దాంట్లో ఇంట్రడక్షన్ ఏంటో, కన్క్లూజన్ ఏంటో, బాడీ ఏంటో, నువ్వు మెయిన్ ఆన్సర్ ఎప్పుడు రాసినావో ఇవంతా ఎవరికి తెలియదు. అది ఇంట్రడక్షన్లో నువ్వు రాయాలనుకున్న క్రియేటివిటీ మొత్తం ఇంట్రడక్షన్లో, కన్క్లూజన్లో పడే. క్వశ్చన్లో ఏం అడిగారో దాన్ని మాత్రం బాడీలో చూపించు, ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో మీరే చూడండి. సో దిస్ ఈస్ మై సిన్సియర్ సజెషన్ అనమాట. మీరు ఆన్సర్ రైటింగ్ పేపర్ ప్రెజెంటేషన్ అనేది ఇలా చేయండి. అది 8th క్లాస్ కావచ్చు, 9th క్లాస్ కావచ్చు, 10th క్లాస్ కావచ్చు. 9th క్లాస్ స్టూడెంట్స్ అయితే ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి, 10th వచ్చేసరికి మీరు పర్ఫెక్ట్గా తయారవుతారు. 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి, బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చేలోపు మీరు రిఫైన్ అవుతారు, నాది గ్యారంటీ. మీరు ఏదన్నా ఒకవేళ ఆన్సర్ రైటింగ్ చేసినట్టయితే మీ స్కూల్లో మీకు ఆన్సర్ షీట్ ఇచ్చినా కూడా మీరు దాన్ని పీడిఎఫ్లో మార్చి నాకు పెట్టినా నేనైనా కూడా కరెక్షన్స్ నేను మీకు చెప్తాను. మనం పరంపరం. సైనింగ్ ఆఫ్, రూపేష్ పూతల్పట్టు.